Hi viewers, welcome back to my channel. This is your Narendra Vlogs. Please subscribe my channel, like, share with your friends. Let's watch it. Prepositions. ప్రిపోజిషన్లో ముఖ్యంగా మనకి ఏముంటాయంటే ఇన్, తర్వాత ఆన్, తర్వాత ఎట్, తర్వాత ఫ్రమ్, ఆ తర్వాత ఫర్, ఆ తర్వాత బై, ఆ తర్వాత విత్. ఇలా ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రిపోజిషన్ వాడేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు సపోజు ఇన్ అనేది మనము ఎప్పుడు వాడతాం. ఇన్ అనే ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి బాగా. పెద్ద ప్రదేశాలను పేరు చెప్పే ముందు, పెద్ద ప్రదేశాల పేర్లు చెప్పే ముందు ఇన్ వాడతారు. ఎగ్జాంపుల్, ఇన్ హైదరాబాద్, ఇన్ మహబూబ్నగర్, ఇన్ ఢిల్లీ. ఇలాంటి అంటే పెద్ద ప్రదేశాల పేర్లు చెప్పే ముందు ఏం వాడతాం? ఇన్ వాడతాం. ఇన్ హైదరాబాద్, ఇన్ ఢిల్లీ. అంటే ఇన్ని ఎప్పుడు వాడతాం? పెద్ద ప్రదేశాల పేర్లు చెప్పకుండా వాడతాం, ఇన్ని వాడతాం. దాంతోపాటు ఇంకో దాన్ని కూడా వాడతాం. ఇంకేదానికి వాడతామంటే సంవత్సరం వచ్చినప్పుడు వాడతాం. సంవత్సరం చెప్పేటప్పుడు ఇన్ 2021 ఏం వాడతాం? వాడతాం కదా, గుర్తొస్తుందా మీకు? దీన్ని వాడతాం ఇన్ 2020. అంటే స్పెసిఫిక్ సంవత్సరం, అంటే ఇయర్ చెప్పే ముందు కంపల్సరీ ఈయన వాడాలి. ఒక సంవత్సరము కంపల్సరీ ఈ అక్షరాలు చెప్పేటప్పుడు, నెంబర్స్లో చెప్పేటప్పుడు ఇన్ 1980, ఇన్ 2021, ఇన్ 2020, ఇన్ 2022. మనం ఏ సంవత్సరం చెప్తామో దానికి ఏం వస్తుంది? కంపల్సరీ ఇన్ అనేది కంపల్సరీ వాడతాం. ఇన్ని ఎప్పుడు వాడతాం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 కండిషన్, పెద్ద ప్రదేశాలు చెప్పేటప్పుడు ఇన్ని వాడతాం. తర్వాత ఇంకేం వాడతాం? ఇన్ అనేది సంవత్సరానికి చెప్పేటప్పుడు ఇన్ని వాడతాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీనికి అపోజిట్కి ఇంకోటి ఏంటంటే ఎట్ ఉంటుంది. ఇన్నికి అపోజిట్ అంటే చెప్తారు. అంటే ఎన్నో పెద్ద ప్రదేశాలకు వాడతాము, ఎటు చిన్న ప్రదేశాలకు వాడతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎటు చిన్న ప్రదేశాలు చెప్పాడు అంటే ఎట్లా? ఇప్పుడు ఇన్ హైదరాబాద్ ఎట్ మక్తల్, ఇన్ హైదరాబాద్ ఎట్ మక్తల్ అంటే హైదరాబాద్లో మక్తల్. లేకపోతే ఇన్ మహబూబ్నగర్, ఇట్లా ఇన్ నారాయణపేట్. ఇంకోటి రాసుకోండి, ఇన్ నారాయణపేట్ ఎట్ మక్తల్. అంటే నారాయణపేటలో మక్తల్ చిన్నది, నారాయణపేటలో నారాయణపేట పెద్దది, మక్తల్ కూడా పెద్దది. కాబట్టి ఇన్ నారాయణపేట అన్నారు. అర్థమవుతుందా? నారాయణపేట అనేది పెద్దది కాబట్టి ఇన్ వాడతాం. ఇన్ నారాయణపేట ఎట్ మక్తల్, మక్తల్ అట్లా కంపారిజన్లో ఎట్ వాడతాం. ఇంకోటి అంటే ఎటు ఒక ఖచ్చితమైన టైం చెప్తుంది. మనం ఎట్ ఏం చెప్తుందంటే ఖచ్చితమైన టైం చెప్తుంది. ఐ విల్ కమ్ ఎట్ 10 o'clock, ఎట్ 10 o'clock, 10 PM or 10 AM చెప్తాం కదా మనం. ఖచ్చితమైన టైం చెప్పేది ఎట్. అర్థమవుతుంది? ఎట్ ఏం చెప్తుంది మనకు? ఖచ్చితమైన టైం చెప్తుంది. ఎట్ 9 o'clock, at 10 o'clock, at 7 o'clock,
ఇలాంటివన్నీ మనకు ఖచ్చితమైన టైం చెప్పినప్పుడు ఎట్టును మనము ఉపయోగిస్తాం. ఇంకోటి ఎట్టు ఇంకా దేనికి ఉపయోగిస్తారు అంటే అభిరుచి కూడా ఉపయోగిస్తారు. అభిరుచి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని వాటికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈజ్ సింగర్ మ్యూజిక్ అంటే మనకు సంగీతం అతను మంచి గాయకుడు. ఈ ఎట్లు ఉపయోగిస్తారు ఇష్టమైన వాటికి ప్రావీణ్యం ఉన్నప్పుడు మాత్రము ఎట్ అనేది ఉపయోగిస్తారన్నమాట. ఎట్ అనేది అంటే మనకు ఏదైనా ఇష్టం ఉంటేనే అది ఉపయోగిస్తారు ఎట్ అనేది. ఇది మెయిన్గా ఇక్కడ ఎట్టుకు ఇటుకు అదే మీద ఈయన ఎప్పుడు ఉపయోగిస్తారు, పెద్ద ప్రదేశాలు ఉపయోగిస్తారు, తర్వాత ఇయర్ వచ్చినప్పుడు సంవత్సరం ఉపయోగిస్తారు. అదే ఎట్ అనేది ఉపయోగిస్తారు చిన్న ప్రదేశాలకు ఉపయోగిస్తారు, టైంకి ఉపయోగిస్తారు. ఇక్కడ సంవత్సరము, ఇక్కడ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆపోజిట్ ఉంటుంది. ఇది సింపుల్, మీకు బాగా ఆపోజిట్ ఏంటంటే ఎట్టుకి తేడా ఏంటంటే ఇన్ని మాత్రము పెద్ద ప్రదేశాలకు సంవత్సరాలు, ఇన్ని ఎటు మాత్రము చిన్న ప్రదేశాలకు టైం గంటలకు ఉపయోగిస్తారు. అర్థమవుతుంది. తర్వాత ఫ్రమ్ అంటే ఏంటి, నుండి. మీనింగ్ ఏంటి, నుండి. ఇక్కడ నుండి అక్కడ ఉంటారు కదా, దానికి ఫ్రమ్ అని ఉపయోగిస్తారు. అంటే రెండు ప్రదేశాలను తెలుపుతున్నప్పుడు ఒక దూరాన్ని తెలియజేసినప్పుడు, రెండు ప్రదేశాలకు దూరాన్ని తెలియజేసినప్పుడు ఏం చేస్తామో ఫ్రమ్ అనేది. ఫ్రమ్ అంటే ఏంటి, నుండి. ఫ్రమ్ అంటే ఏంటి, హైదరాబాద్ టు వరంగల్. ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అంటే హైదరాబాద్ నుండి, ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్. చూడండి, ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అంటే హైదరాబాద్ నుండి వరంగల్. ఈ ఫ్రమ్ అప్పుడు వస్తుంది. ఈ ఫ్రమ్ నుండి అని అర్థం వస్తుంది. ఫ్రమ్ ఏమొస్తుంది, నుండి. అయితే ఎట్టనేది ఎందు, అందు అర్థం కదా, దాని ఎందు దీని ఎందు అంటారా, ఎట్టనేది అందని అర్థం వస్తుంది. ఫ్రమ్ మాత్రం నుండి అని అర్థం వస్తుంది. ఇది ఒక మీకు ఏం తెలిసిపోయినాయి, ఇన్ని తెలిసిపోయింది. తర్వాత ఫర్ అంటే ఏంటి అంటే కోసము, లేకుంటే కొరకు. ఫర్ అనేది దాని కొరకు, దీని కొరకు అంటాము. ఫరం అంటే దాని కొరకు, దీని కొరకు అంటాం. అయితే ఇప్పుడు ఫర్ ఎలా ఉపయోగిస్తాం, ఫర్ కారణం చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్. ఇప్పుడు ఐఎమ్ లీవింగ్ ఫర్ 2 days. I am leaving for 2 days. అంటే నాకు 2 రోజులు సెలవు కావాలి. అంటే నేను విడుస్తున్నాను, 2 రోజులు విడుస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ ఫర్ 2 days. అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. డ్యూరేషన్ ఆఫ్ టైం కూడా ఫర్ ఉపయోగిస్తారు. తర్వాత ఇంకేం సార్, దానికోసం ఏం కోసం అంటారు, he went for to buy a car. To buy a car. అంటే దీనికి వెళ్ళాడు, he went for to buy a car. అతను కారు కొనడానికి కోసం వెళ్ళాడు. He went for to buy a car. కారు కొనడానికి అంటే దానికోసం నేను చూస్తున్నాను కదా, ఈ ఫర్ దీనికి. ఇంకో దానికి ఏం చేస్తాను, ఫర్ అనేది డ్యూరేషన్. ఫర్ అని దీనికి ఉపయోగిస్తామా, డ్యూరేషన్ దానికి ఉపయోగిస్తాం. ఇకపోతే మనకు బై. హీ కేమ్ బై కార్. అతడు కార్లో వచ్చాడు. ఏమొచ్చాడు, కార్లో వచ్చాడు.
ఈ బై అన్న తో వస్తుంది, విత్ అన్న తోనే మీ మీనింగ్ వస్తుంది, రెండు సేమ్ వస్తుంది. అయితే ఇంకోటి ఈ కవులు రాస్తారు కదా, ద నావల్ రిటన్ బై హిమ్, అతని చేత అంటే రాయబడింది, అదే హిమ్, అతని చేత పద్యము రాయబడింది. దాంతోపాటు బయలు దేనికి ఇస్తారంటే లోపల అని దాన్ని కూడా ఉపయోగిస్తారు. బయలుది లోపల. ఎట్లా అంటే ఐ విల్ కమ్ బై ఈవినింగ్, అంటే నేను ఈవినింగ్ లోపల వస్తాను, లోపల నేను సాయంత్రం లోపల వస్తుంటే ఐ విల్ కమ్ బై ఈవినింగ్, దానికి కూడా బై ఉపయోగిస్తాను. అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం కూడా ఉపయోగిస్తాను. ఇది బై అంటే ఐ విల్ కమ్ బై ఈవినింగ్ అంటే నేను సాయంత్రం లోపల వస్తాను. అయితే విత్ దేనికి ఉపయోగిస్తారా అంటే విత్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి రావణ కిల్డ్ విత్ నాక్స్, రాముడు గుడ్డలతో చంపాడు, రాముడు గుడ్డలతో చంపాడు విత్ అన్ యాక్స్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. తో విత్ అంటే ఏమర్థం వస్తుంది, తో అనేది అర్థం. ఇది ప్రిపరేషన్.